హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. ఏప్రిల్ 13వ తారీఖు వ్లాగు. ఇంకా మార్నింగ్ లేవగానే నేను బ్రష్ కూడా చేయకుండా అయితే ఇంట్రో అయితే ఇచ్చేస్తున్నాను. ఎందుకు అని అంటే కనుక చర్చ్కి వెళ్దామని చెప్పేసి మార్నింగే లేచాను అనమాట. ఇంకా ఫస్ట్ ముందు రోజు నైట్ గంజి తీసాం కదా, అన్నం వండిన తర్వాత గంజి తీసైతే బయట పెట్టేసుకున్నాను నేను. ఇంకా షాంపూలో అయితే మిక్స్ చేసేసుకుని హెయిర్కి అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి అయితే దాన్ని షేక్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికి నేను ఒక్కదాన్నే లేచానండి. ఇంకా బయటకు వచ్చి చూస్తే కొంచెం తెల్లవారిపోయిందని చెప్పేసి ఇంకా నేను బయటే కూర్చుని అయితే హెయిర్కి ఈ గింజంతా కూడా అప్లై చేసేసుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను అస్సలు స్కిప్ చేయట్లేదండి. ఈ గంజి అలాగే షాంపూలో గంజి మిక్స్ చేసి అప్లై చేసుకునేది అస్సలైతే మిస్ చేయట్లేదన్నమాట. రెగ్యులర్గా దీన్ని అయితే అప్లై చేసుకుంటూనే ఉంటున్నాను. మీకు తొందరలోనే నాకు నా హెయిర్ గ్రోత్ కానీ నా హెయిర్ ఊడడము లేకపోతే ఎంత స్ట్రాంగ్గా అవుతుంది అనేది రీసెంట్ టైమ్స్లో బాగా తెలుస్తుంది. మీరు నా వీడియోస్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతే కనుక మీకు కూడా నా హెయిర్లో గ్రోత్ కానీ లేకపోతే హెయిర్ ఎంత స్ట్రాంగ్ థిక్గా అవుతుంది అనేది అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంక నేను ఫస్ట్ అయితే బ్రష్ చేసుకోకుండా జస్ట్ ఇది అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఇది అప్లై చేసేసుకున్న తర్వాత అయితే మనం బ్రష్ చేసుకొని టీ పెట్టుకొని డ్రెస్ అవన్నీ తీసుకునే లోపు ఇది కొంచెం నానుతుంది కదా, హెయిర్కి అంతా పడుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇదైతే అప్లై చేసేసుకుని ఇంకా బ్రష్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఈ హెయిర్ది కూడా కొంచెంసేపు ఆరుద్ది కదా అని చెప్పేసి ఇంకా బ్రష్ అయితే చేసేసుకున్నాను. ముందు వ్లాగ్స్లో వాషింగ్ మిషన్ పోయిందని చెప్పాను కదా, ఇంకా అదైతే సెట్ అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అయిపోవడానికి అంటే బ్రష్ చేసుకోవడానికి ముందే ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇయర్ రింగ్స్, ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట, ఛార్జర్ ఇవన్నీ కూడా కిచెన్లోకి అయితే తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి రాగానే ఇంకా ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఈలోపు మొత్తం డ్రెస్ అంతా వేసేసుకొని ఇంకా బ్యాంగిల్స్, వాచ్ ఇవన్నీ కూడా పెట్టేసుకుని హెయిర్ కొంచెం ఆరుతుంది కదా అని చెప్పేసి ఈలోపు కొంచెం వాటర్ అలాగే టీ అయితే తాగేస్తున్నాను. టీ కంటే నేను వాటర్ అయితే తక్కువ తాగుతాను. ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాతే నెక్స్ట్ అయితే టీ తాగుతాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాను. అప్పటికి మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా లేవలేదండి. నేను ఒక్కదాన్నే లేచాను. ఇది కొత్త డ్రెస్ కదా, అందుకే మోజు ఎక్కువసార్లు అయితే తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ ఏమో వేసుకున్నట్టున్నాను అంతే. నేను అద్దంలో చూసుకోకుండా వేసుకోవడం హెయిర్ స్టైల్ ఇక్కడ ఒకటి హెయిర్ అయితే వదిలేసాను అనమాట. ఇంకా అది కూడా సెట్ చేసుకుని ఇంకా చర్చ్కి అయితే బయలుదేరిపోయాను. నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా చర్చ్కి ఎవరిని కూడా లేపకుండా ఇంకా చర్చ్ అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసరికి నా హెయిర్ కూడా కొంచెం ఆరిందనమాట. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 9 అయిపోయిందండి. అప్పటికి మా మహిగాడు అయితే లేచి అటుకులు అవి తింటూ ఉన్నాడు. చెల్లి అయితే మహిగాడికి స్నానం అంతా చేపించేస్తుంది అనమాట. ఇంకా టిఫిన్కి ఏమీ ప్రిపేర్ చేయలేదండి. ఇంకా అందుకని చెప్పేసి టీ తాగాము. మా మహిగాడికి అయితే అటుకులు కలిపేసి అయితే ఇచ్చామన్నమాట. అవి తింటూ ఉన్నాడు. అమ్మాళ్ళు అయితే నైట్ స్నాక్స్ అవి ఉన్నాం కదా, ముందు వ్లాగ్లో చూసే ఉంటారు మీరు. అవన్నీ కూడా అమ్మ అయితే బయట వేసి కడిగేశారు. ఇంకా నేనైతే కొంచెంసేపు కూర్చుని రెస్ట్ అంతా తీసుకుని, అంటే మార్నింగ్ లేచాను కదా అని చెప్పేసి అటు ఇటు కదలకుండా కొంచెంసేపు అయితే కూర్చుని ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎటు కదలకుండా ఒక చోట ఎదురుగా కూర్చున్నానంటే కనుక, అంటే మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు, 2 సార్లు అయితే టీ తాగేసి ఉన్నాం కదా, మళ్ళీ ఎక్కడైనా కళ్ళు తిరుగుతాయని చెప్పేసి ఇంకా కదలకుండా అయితే కూర్చున్నాను అనమాట. కొంచెం అంటే మామూలు రైస్ ఉంటుంది కదా, నార్మల్ రైస్ అదిని కొంచెం, అలాగే రేషన్ రైస్ కొంచెం, మామూలు రైస్ కలిపిన రైస్ అయితే వేసి స్టవ్ మీద అయితే కడిగి పెట్టేశాను అనమాట ఇంకా రైస్ కోసము. ఇంకా డాడీ అయితే చేపలు అంటే అప్పటికి ఇంకా ఏం తీసుకొస్తానని చెప్పలేదు డాడీ. చికెన్, ఫిష్, ప్రాన్స్ ఏం చెప్పలేదనమాట. ఈలోపు రైస్ అయిపోతే నాకు ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టేసి ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసేసి స్టవ్ మీద కూడా పెట్టేస్తున్నాను అనమాట. అన్ని ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద ఆనియన్స్ పెట్టేసి ఈ గిన్నెలన్నీ కూడా సర్దేద్దాం అని చెప్పేసి ఇంకా రెడీ చేసేస్తున్నాను. స్టవ్ మీద అయితే ఆనియన్స్ కూడా పెట్టేశాను. ఇంకా మార్నింగ్ కడిగిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ సర్దేసి ఈ గిన్నెలు కూడా తీస్తాను అనమాట. ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గిపోవచ్చాయి. ఇంకా నేను 11 అలా అయిపోతుంది. ఇంకా మళ్ళీ టీ తాగేద్దాం కదా అని చెప్పేసి ఆకలిస్తుందని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా రైస్ అయిపోయింది కదా, దాన్ని అయితే సైడ్కి పెట్టేశాను. ఇది అంతకు ముందు రోజు స్నాక్స్ చేశారు కదా అమ్మ, ఆయిల్ అనమాట, దాన్ని ఉంచేసాను. కర్రీలోకి వేసేద్దాం కదా అని చెప్పేసి ఇంకా టీ అయితే తాగేసి గిన్నెలు అయితే బయట వేసేస్తున్నాను అనమాట. బయట వేసేసిన తర్వాత ఇంకా బట్టలు కొన్ని ఉతకాల్సినవి ఉన్నాయి, నావే మా మహివి అని చెప్పేసి ఇంకా సర్ఫ్ వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా టీ తాగేసి సర్ఫ్లో అయితే పెట్టేశాను అనమాట బట్టలు కూడా. ఇంకా టైం అయితే 11:30 అయిపోతుంది. డాడీ అసలు ఇంకా ఏం తీసుకొస్తానో ఏంటి అనేది కూడా ఫోన్ చేయలేదన్నమాట. ఇంకొకసారి డాడీకి ఫోన్ చేసేసి జడ వేసుకుందాము, పొద్దునుంచి ఇలా ముడి వేసుకునే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా జడ అయితే వేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఈలోపు డాడీకి ఫోన్ చేసి అడిగాను అనమాట, డాడీ ఏం తీసుకొస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడిగితే చేపలు తీసుకొస్తున్నాను, అదే లేట్ అవుతుంది, కట్ చేస్తున్నారని చెప్పేసి అయితే చెప్పారు. సరే చేపల కూర ఎలాగా
చింతపండు అవసరం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా చింతపండు అయితే నీటిలో వేసేసి కడిగేసి ఒకసారి నానబెట్టేసాను అనమాట. ఇంకా నేనైతే జడేసేసుకున్నాను. ఎప్పుడు వెనక్కే క్లిప్స్ పెడుతూ ఉంటానని చెప్పేసి ఈరోజు సైడ్కి అయితే క్లిప్స్ పెట్టి ఇంక జడ అయితే వేసుకున్నాను. నాకు ఈ జడ బాగా నచ్చింది. ఎందుకో బాగా వచ్చినట్టు అయితే అనిపించింది అనమాట. ఇంక ఇలా లాగుతూ ఉంటే ఒక్కొక్క హెయిర్ అయితే వచ్చేస్తూ ఉంది. ఎందుకో తెలీదు. ఒక 2-3 డేస్ నుంచి కొంచెం ఎక్కువ హెయిరే ఊడుతుందనమాట. ఇంకా జడ కూడా వేసుకున్నాను కదా, ఏదైనా పువ్వు కోసుకొని తలలో పెట్టుకుందాం అని చెప్పేసి చూసి ఈ రెండిట్లో ఇది బాగుంది కదా అనిపించి ఇంక ఇదైతే కోసేసుకుని తలలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. మా అమ్మాయి గారు ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి ఉన్నాడు కాబట్టి ఆ టీవీ చూస్తూ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత పువ్వు అయితే పెట్టుకున్నాను. నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇంక జడ కూడా వేసేసుకున్న తర్వాత మసాలా కోసం అయితే రెడీ చేసి చెల్లికైతే ఇచ్చానమాట దంచేమని చెప్పేసి. ఇంకా డాడీ అయితే తీసుకొచ్చారు ఫిష్ మసాలా ఇంతంతా తీసుకొచ్చారనమాట. నేను ఆల్రెడీ మసాలా వేస్తున్నాను, డాడీ పౌడర్ మసాలా అయితే తీసుకొచ్చారు. మీకు చూపిస్తాను చూడండి. డాడీ తీసుకొచ్చేసరికి టైం ఎంత అయిందనేది 10 నిమిషాలు తక్కువ 12 అయితే అవుతుందన్నమాట. అప్పుడు తీసుకొచ్చారు. నేను ఆనియన్స్ ఇంకా ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా నాకైతే ఎక్స్ట్రా ఏం పని పడలేదు. లేకపోతే కొంచెం టైం ఎక్కువే పట్టేసేది. ఇంకా అమ్మ కూడా లేరనమాట. అమ్మ ఎవరో రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు చనిపోతే వాళ్ళని పలకరించడానికి అయితే వెళ్ళారనమాట. ఇంక నేను చేపలంతా క్లీన్ చేయాల్సి అయితే వచ్చింది. నేను ఈ చేపలు క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇది క్లీన్ చేస్తూ ఉన్నాను కదా, సైడ్కి అయితే ముక్క పెట్టేశాను అనమాట. వెంటనే కాకొచ్చి అయితే నన్ను తన్నేసినట్టు చేసేసింది. ఒక్క చేప ముక్క అయితే తీసుకెళ్ళిపోయింది అనమాట. ఇంక ఇక్కడ చెల్లి అలాగే మా మహిగడ అయితే నాకు కాపలా కాస్తూ ఉన్నారు. మా మహిగడ అయితే కర్ర పట్టుకుని ఉన్నాడు. చెల్లి అయితే చూస్తుందనమాట. పిలిచాను నేను, కాకులు వచ్చేసినాయి చూడని చెప్పేసి అనేసరికి ఇంకా చెల్లి అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఒక 2-3 కాకులు అయితే నా చుట్టూనే తిరుగుతున్నాయి చేపల ముక్కల కోసం అని చెప్పేసి. ఇంకా అలాగే ఒకదాన్ని కూర్చుని ఇవన్నీ క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట. అదిగో చూడండి కాకి, దాని చుట్టూ ఇంకొక 2-3 అయితే తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి చెల్లి నా దగ్గర అయితే ఉంది. ఇంకా నేనైతే ఫాస్ట్గానే క్లీన్ చేస్తాను. జస్ట్ అన్నీ కట్ చేసేసి ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి అయితే తోమేశాను అనమాట. ఒకవేళ ఏమైనా పులుసు ఉంటుందేమో అని చెప్పేసి ఒకసారి అయితే తోమేసి ఇంకా ఉప్పేసి అయితే ఒకసారి ఇలా షేక్ చేసేసి కడిగేసి అయితే లోపలికి తెచ్చాను. ఆల్రెడీ ఆనియన్స్ అవన్నీ రెడీగా ఉన్నాయి కదని చెప్పేసి ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఇంక చేప ముక్కలు అయితే వేసి చింతపండు అయితే వేసాను అనమాట. ఆ గిన్నె సరిపోవట్లేదని చెప్పేసి ఇంక ఈ గిన్నెలోకి అయితే మార్చేసాను. ఇది కొంచెం అటు ఇటుగా అయితే సరిపోయింది. మొత్తం 3 చేపలు అయితే తీసుకొచ్చారు డాడీ. 3 తలకాయ ముక్కలు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా ఇందులో అయితే వేసేసి మళ్ళీ ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయినాయా లేదా అని చూసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను అనమాట. చెల్లి ఆల్రెడీ మసాలా దంచి పెట్టేసింది కదా, ఇంకా దాన్ని కూడా వేసేసాను. ఇంకా దోశలకి నానపెడదాం కదా అని చెప్పేసి మినపప్పు అలాగే రైస్ అయితే నానపెట్టేసాను అనమాట. ఇదంతా అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. ఇంకా మా మహిగడు నేనైతే కూర్చొని కొంచెం సేపు ఆమె నచ్చమని అయితే ఆడుకున్నాము. అంటే వాడికి ఆకలేసేస్తూ ఉంటుంది కదా, అటుకులు మాత్రం ఏం సరిపోతాయి చెప్పండి పిల్లలకి. అందుకని చెప్పేసి వాడిని కొంచెంసేపు పడుకోనివ్వకుండా అలా ఆడిపిస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ చేపల కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ కొంచెం పులుసుగా ఉంది. అయినా సరే మా మహిగడికి కొంచెం పులుసు అలాగే చేపల ముక్క వేసి అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ నేను కూడా అయితే తినేసాను అనమాట. ఇంకా మా పక్కింటి పిల్లలు అనుకున్నట్టే వర్షం అయితే వచ్చిందనమాట. అంటే చినుకులు అయితే పడినాయి, పెద్ద పెద్ద చినుకులు. మరి ఏం గట్టిగా రాలేదు. ఇంకా నేనైతే డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకుని మా అమ్మాయి గారు పడుకున్న తర్వాత ఈ కూల్ డ్రింక్ అయితే తాగేసాను. టైం అయితే 3:45 అవుతుందనమాట. ఈలోపు అమ్మ అయితే వచ్చి స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కదా నేను వాష్ చేయాల్సినవి. ఇంకా ఆ బట్టలు కూడా అయితే వాష్ చేసేద్దామని బయటకు అయితే వచ్చానమాట. ఇంకా చెల్లి అయితే టీ పెట్టుకొచ్చి ఇచ్చేసింది. ఇంకా టీ అయితే తాగేస్తున్నాను బయట కూర్చుని. మా మాయగడ అయితే లేచాడు, వాడికి కూడా స్నాక్స్ అయితే ఇచ్చాము. ఇంకా అందరం కూర్చుని అయితే బయట టీ తాగేసి అలాగే మా మాయగడేమో స్నాక్స్ అంతా తినేసాడు. ఇంకా నేను నెక్స్ట్ అయితే బట్టలు అయితే ఉతికేసాను అనమాట. కొన్ని బట్టలు ఉన్నాయి, ఇంకా అవి కూడా ఫాస్ట్గా అయితే వాష్ చేసి వస్తే నేను ఇంట్లోకి అయితే వచ్చాను ఆరేసేసి. ఇంకా ఉతికిన బట్టలన్నీ కూడా కొంచెం
గట్టిగా అయితే పిండేసి ఇంకా ఆరేసేయడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంక ఈ బట్టలన్నీ ఉతికేసి ఆరేసి అయితే వచ్చాను అనమాట. ఈలోపు చెల్లి అయితే గిన్నెలన్నీ కూడా బయట వేసేసింది. ఇంకా ఆ గిన్నెలన్నీ కడగాలి. ఇంక అక్కడ మా అమ్మాయి రింకుకాన్ని అయితే బయట కూర్చోబెట్టాము. అంటే ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి అన్న అయితే అరుగు మీద కూర్చోబెడితే వాడంతా ఫుల్ చెత్త అయితే చేస్తాడనమాట. ఇంకెక్కడ నేను గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నాను కదా, ఈలోపు చెల్లెళ్ళు అయితే అమ్మ ఆవకాయ కాయలు అయితే తీసుకొచ్చారనమాట వచ్చేటప్పుడు. ఇంకా అవైతే అమ్మ కట్ చేస్తూ ఉన్నారు ఆవకాయ కాయలు, ఆవకాయ పచ్చడి పెట్టడానికి. ఇంక ఈ కాయలు అయితే కట్ చేసేస్తున్నారన్నమాట. అమ్మ తీసుకెళ్తారు. అమ్మ తీసుకెళ్ళడానికి ఒక కేజీ వరకు పచ్చడి, మా కోసం ఒక 6 కేజీ వరకు పచ్చడి అయితే పెడుతున్నారు. ఇవి అమ్మ కట్ చేస్తుంటే చెల్లి అయితే క్లీన్ చేసేస్తుంది. అంతకుముందు రోజు వ్లాగ్లో కనుక మీరు చూసినట్లయితే ఈ కప్స్ అవన్నీ కూడా క్లీన్ చేశాను కదా, ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చాను. చక్కగా ట్రై అయిపోయినాయి అని చెప్పేసి ఒక కార్డ్బోర్డ్ అయితే ఉంది మీషోలో, అవి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చిన కార్డ్బోర్డ్లో ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను అనమాట. కప్స్ అన్నీ కూడా ఇందులో సర్దేశాను. ఇంక ఈ జార్ ఎక్కడ పెట్టాలని చూస్తూ ఉంటే ఇంకా కబోర్డ్లో ఎక్కడ ప్లేస్ లేదు. ఈ గిన్నెల స్టాండ్ మీద అయితే ఒక కార్నర్లో ప్లేస్ ఉందనమాట. ఇంకా కార్నర్లో అయితే దాన్ని ప్లేస్ చేశాను. ఇంకా డాడీ తీసుకొచ్చిన గ్రాసరీ అంతా సర్దిద్దాం కదా అని చెప్పేసి అయితే చూస్తున్నాను అనమాట. నేను గెస్ట్ చేసి డాడీ ఏమేమి తెచ్చారని చెప్పేసి గెస్ట్ చేసిన డబ్బాలన్నీ తీసైతే పక్కన పెట్టాను, కానీ అందులో డాడీ ఒక ఇంపార్టెంట్ ఏందే మర్చిపోయారనమాట. ఇంకా అన్నీ అయితే డబ్బాల్లో వేసేస్తున్నాను. ఇది ఇడ్లీ రవ్వలా లేదు, మరేంటో నాకు తెలీదు, సైడ్కి పెట్టాలి. ఇంక ఇవి పల్లీలు డబ్బాలు వేసేయడమే, డబ్బాలు వేసేస్తా. ఇంక ఇవి పుట్నాలు. ఇది ఇడ్లీ రవ్వ, మినపప్పు తీసుకురాలేదు, మొత్తం అయిపోయింది. మినపప్పే తీసుకురాలేదు డాడీ. ఇది పిండి తీసుకొచ్చారు, ఇది ఏంటో మైదా అనుకుంటా సంథింగ్. ఒకటి వరిపిండి, ఒకటేమో మైదా పిండి అంట, అందుకే వదిలేసాను దీన్ని వేయకుండా. ఇదైతే పప్పు, రైస్ కడగాల్సింది. ఇంకా కౌంటర్ టాప్ అంతా కొంచెం నీట్గానే ఉంది. ఆల్రెడీ పొద్దున్న ఫిష్ కర్రీ ఉంది కాబట్టి ఇంకా కూర ఏం చేయట్లేదు. ఇది టీ గిన్నె, మధ్యాహ్నం మసాలా దంచింది, ఇదంతా కూడా షింక్లో అయితే ఉంది. ఫస్ట్ వెళ్ళైతే బెడ్ సర్దేస్తాను, బెడ్ సర్దేసి చూపిస్తాను. ఇంకా బెడ్ అంతా నీట్గా అయితే ఆర్చేసాను అనమాట. ఇంకా ఈ పక్కన అయితే అమ్మ తీసుకెళ్ళేవన్నీ పార్సెల్స్, వేరే వాళ్ళు ఇచ్చిన పార్సెల్స్ అవన్నీ అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసాము. ఇంకా అట్లా కదిలించకుండా ఇంకా మినపప్పు అయితే బయటకు కడిగేద్దాం అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటే ఈలోపు చెల్లి అయితే మొక్కలకు నీళ్ళు వేసేస్తూ ఉంది. మా మహిళ కూడా తనకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను కూడా పప్పు కడిగేసి అయితే లోపలికి అయితే వచ్చాను. ఈలోపు మా మహిళ అయితే ఈ పువ్వు అయితే కోసుకొచ్చి తల్ల అయితే పెట్టమన్నాడు, వాడికైతే పెట్టేశాను. ఇంకా పప్పు కడిగేసి ఇంట్లోకి తీసుకొచ్చేసరికి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఆవకాయ పచ్చడి అంతా ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంకా చెల్లి అమ్మకి హెల్ప్ చేస్తుంది అనమాట ఆవకాయ పచ్చడి అంతా కలపడంలోని. ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకుని ఇంకా ఆవకాయ పచ్చడి అయితే కలిపేస్తూ ఉన్నారనమాట. నాకు ఈ కలిపి ఉన్న ప్రాసెస్ తర్వాత ఈ గిన్నెలో ఉన్న అదంతా వేసుకుని అన్నం తినేయడం అయితే చాలా ఇష్టం. ఇంకా ఆ గిన్నె కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ గిన్నె ఎప్పుడు ఇచ్చిద్దా అమ్మ అని చెప్పేసి. ఇంకా ఎలా అయితే అమ్మ గిన్నె అయితే ఇచ్చేసింది, మేమైతే అన్నం కలుపుకొని తినేసాం. ఇంకా గిన్నెలో అయితే అన్నం వేసుకుని కలుపుకొని తినేసిన తర్వాత కొంచెం స్ప్రైట్ అయితే తాగేసాం అనమాట. అప్పుడే పెట్టిన ఆవకే కదా, కొంచెం స్పైసీగా ఉందని చెప్పేసి ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగేసాం నేను మా చెల్లి. మా మహిళ రాకుండా కిచెన్లోనే ఉండేది తాగేసాం అనమాట. అమ్మ ఆవకాయ పచ్చడి చేస్తున్నారని చెప్పాను కదా, ఇంకా అప్పుడే నేను గ్రైండర్లో పప్పు అయితే వేసేసాను. ఈ లోపు ఇది అయితే అవుతుంది. నేను వెళ్ళి చూసేసరికి మొత్తం అయిపోయిందని చెప్పేసి ఇంకా దీన్ని కూడా అయితే తీసేసి వచ్చిన గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేసాను. అప్పటికి పొయ్యి మీద అయితే అమ్మ వాళ్ళు అన్నం పెట్టేశారనమాట. నేను ఇల్లు మళ్ళీ క్లీన్ చేస్తే మళ్ళీ ఇలా చెత్తగా అయితే అయిపోయింది, బెడ్రూమ్ అదంతా కూడా మళ్ళీ అయితే క్లీన్ చేస్తాను ఒకసారి. ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసాం, పొయ్యి మీద పెట్టేసాం కాబట్టి వచ్చిన గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ ఒక్కసారి అందులో ఉన్న చెత్త అంతా కూడా తులిపేసి ఇంకా బయటకి అయితే తీసుకెళ్ళిపోయి షింక్లో నుంచి బయట అయితే పెట్టేశాను అనమాట. అమ్మ అయితే వాష్ చేసేస్తానని చెప్పారు. ఇంకా రైస్ అయితే పొయ్యి మీద అయిపోయింది. ఇంకా దాన్ని అయితే లోపలికి తీసుకొచ్చి స్టవ్ మీద అయితే పెట్టేసాము. మా మహిళకి అయితే అన్నం తినిపించేద్దాం అన్నామని చెప్పేసి నేనైతే అన్నం తినిపించేస్తాను అనమాట. వాడికి అన్నం తినిపించేసరికి 7:45 అలా అవుతుందండి. నేనైతే ఫస్ట్ వాడికి అన్నం తినిపించేసిన తర్వాత నేనైతే తినేస్తున్నాను. ఇదంతా చెల్లి అయితే రికార్డ్ చేసిన వీడియో. అప్పటికి మా మహిళకి అయితే స్నానం చేపించేసి ఇంకా అప్పుడైతే అన్నం పెట్టాను అనమాట. ఇంకా నేనైతే తినిపించేస్తున్నాను వాడికి కొంచెం కొంచెంగా. ఇంకా వాడు ఫుల్గా తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ అదే ప్లేట్లో నేనైతే వేసేసుకొని నేను కూడా అన్నం అయితే తినేసాను. బయటే కూర్చున్నామన్నమాట అందరము. ఇంకా మేము అందరం ఫుడ్ తినేసేసరికి ఇంకా కరెంట్ అయితే పోయిందండి. అసలే మార్నింగ్ చర్చ్కి వెళ్దామని చెప్పేసి 5:30కి అలా లేచేమో
ఇంకా నైట్ అయితే కరెంట్ కూడా పోవడం వల్ల మొత్తం అందరం బయట అయితే కూర్చున్నాం అనమాట. అదేంటో మరి ఇన్వర్టర్ కూడా అదే టైంలో హ్యాండ్ అయితే ఇచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం అందరూ బయటే అనమాట. వీధి అంతా బయటే కూర్చున్నారు. ఆల్మోస్ట్ ఫుల్ గాలి అనమాట. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియనట్టు ఇంకా అయితే ఉంది. ఇంకా నేను ఆల్రెడీ మధ్యాహ్నం బట్టలు అవి వాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా అవన్నీ దండం మీద ఉంటే అవి నేను చెల్లి అయితే వెళ్ళిపోయి తీసుకొచ్చేసాము. ఇంకా అవుటర్ ఇవ్వడానికే కుదరలేదండి. ఫుల్ చినుకులు అయితే వచ్చేస్తున్నాయి. ఫుల్ ఎంత పెద్ద గాలి అంటే అలాగే వర్షం కూడా వచ్చిందండి. అంటే తెల్లారేసరికి వర్షం అయితే పడింది. మేము ఆల్మోస్ట్ 1:30 వరకు పవర్ లేదనమాట. ఇంకా బయట అలానే కూర్చునే ఉన్నాము. ఇంకా ఈ బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి వేరే దండం మీద, అరుగు మీద, దండం మీద అయితే వేసేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.